ఏమోనండి, మీరు చేసింది నాకు కరెక్ట్ అనిపించట్లేదు. ఫైల్ ఆవిడ చేతిలో పెట్టాల్సింది పోయి ఆవిడ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటండి? ఇప్పుడు మనకు అంత అవసరం ఏమొచ్చింది? అవసరం కోసం కాదే డెప్పం, దీన్నే రివర్స్ స్ట్రాటజీ అంటారు. అర్థం కాల? ఇప్పుడు అందరూ చేసే పనులే మనం చేసామనుకో, మనకు గుర్తింపు ఎలా వస్తుంది? ఆవిడ కళ్ళల్లో పడాలంటే మనం కొన్ని విచిత్రమైన పనులు చేయాలి మరి. అందుకే కదా ఎవరికి రాను ఆలోచన మీకొచ్చి పొద్దున్న మీరొక్కరే బొకే తీసుకెళ్లారు. తీసుకెళ్ళా అనుకో, అదొక్కటే సరిపోతుందా? ఇంకా ఎన్ని బిల్డప్లు కావాలో. అర్థం కాలేదు కదూ? నీకు అర్థం కాదులే. అదే మా పెద్ద ఆయన లేడు, జగదీష్ ప్రసాద్ గారు. ఆయన కోటీశ్వరుడు అవ్వకముందు బాంబేలో చిన్న కంపెనీలో జాయిన్ అయ్యారట. నెలకు 200 రూపాయల జీతం. ఒకసారి వాళ్ళ బాస్ ఈయనతో రాత్రంతా ఎక్స్ట్రా పని చేయించారట. ఈయన పని అంతా చేసి దిల్లుగా, సార్ నాకు ఓవర్ టైం కావాలి సార్ అని అడిగంట. అంతే, వాళ్ళ బాస్ ఈయన ప్రాక్టికల్ సెన్స్కి థ్రిల్ అయిపోయి ఇతని కంపెనీలో ప్రమోషన్తో పాటు పార్ట్నర్షిప్ కూడా ఇచ్చా అంట. మనలో మాట ఆ టైంలో అది గుర్తొచ్చి కాపీ కొట్టేశా. అంటే మీరు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చేసినట్టు చేసి ఆ విషయం గుర్తు చేశారన్నమాట. కరెక్ట్ గెస్ చేసావా డెప్పం. ఇప్పుడు సేమ్ టు సేమ్ అని పోల్చుకుని ఆవిడకి మన మీద ఇంప్రెషన్ పెరుగుతుందన్నమాట. ఎలా ఉంది మన రివర్స్ స్ట్రాటజీ? బాగుంది. కానీ మీరు కాపీ కొట్టి ఆవిడ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు ఆవిడ పసగట్లేదంటారా? పిచ్చి డెప్పం, ఆ సంఘటన మనకు తెలుసని ఆవిడికి తెలియదుగా. అమ్మో, మీరు కనపడినంత అమాయకులేం కాదు. ఇప్పుడేం చూసావు? ముందు ముందు ఆడతా గేము. అబ్బా, ఈయన వీధిలోనే ఉన్నాడే. ఎవరండి? ఇంకెవరో, మన విశ్వంబర శాస్త్రి గారు. పట్టుకున్నట్టే జలగలా వదలడు. అదేంటండి అలా అంటారు? పాపం పెద్ద ఆయన కదా. చంపుతున్నాడే. కుజదోషం శాంతి అంటాడు, శని దోషం శాంతి అంటాడు, గొళ్ళ చుట్టూ తిరగమంటాడు. మనకెక్కడ కుదురుతుంది? ఏదో మన మంచి కోసం చెప్తున్నారు. కరెక్టే, మనకు టైం లేదు. ఏమో నందగోపాలం. అయ్యా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. ఆఫీసుకు గానీ బయలుదేరుతున్నావు ఏమిటి? బాబాయ్ గారు, పిన్ని గారు ఏం చేస్తున్నారండి? ఒడియాలు పెడుతుందమ్మా. ఏం ఒడియాలండి? బూడిది గుమ్మడికాయ ఒడియాలు. పెరట్లో ఇంకా పిందులే కదండి, అవి అప్పుడే కోసేసారా? అబ్బే, మన పెరట్లో పాదులో కాదమ్మా. మొన్న వనస్థలి పొలంలో మా వేలు విడిచిన మేనమావ 2వ అల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చాం కదా, వాళ్ళవి. వేలు విడిచిన మేనమావ గారు అంటే వాళ్ళ ఆవిడ సుభద్రమ్మ గారు కదండి? అవునమ్మా. ఇంగువ పోపు అవన్నీ పెడుతుంటారు ఆవిడ. మరే గుత్తి వంకాయ కూర వండుతుంది. అది నవనవలాడే వంకాయలు తీసుకొచ్చి 4 చీలికలు చేసి, ఆ తర్వాత శనగపప్పు, ధనియాలు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి వేసి కచ్చా పచ్చా దంచి ఆ మసాలాని వంకాయలో కూరి సలసలసలాడే నూనెలో వేయిస్తుంది. ఆ తర్వాత వేడెనలో కలుపు తింటే బెన్నం ముద్దలనుకో. గోపాలయ్, అదేమిటి పాదరసంలో జరుపుకున్నాడు? ఆయన తొందరలో ఉన్నారండి. వాళ్ళ ఆఫీస్కి చైర్మన్ గారు వస్తున్నారంట. దారిలో బొకే అవన్నీ కొనాలి కదండి. ఏమిటో ఈ బొకేలు పూలదండలు దండగమ్మా. దంపతులు ఇద్దరు కూర్చుని నవగ్రహ శాంతి చేయిస్తే మంచిది. అమ్మాయి లేదు, లోపలికి వెళ్ళిపోయింది. వీధిలో వాళ్ళని ఆపి కాలక్షేపం చేసే బదులు కొంచెం ఇంట్లోకొచ్చి ఒడియాల కాపలా కాయచ్చు కదా. కాలక్షేపం కాదు, నీ పిండాకుడు కాదు. నందగోపాల్ మనకు బాగా కావలసిన వాడు కాబట్టి చెప్తున్నాను. అయినా పూల గుర్తిచ్చి బుట్టలో పడేసుకుంటే ప్రమోషన్ వచ్చేస్తుంది. ఏమిటే వీడి పిచ్చి గాని, గ్రహాలు అనుకూలంగా ఉండద్దు. శృతి, నువ్వు లోపలికి వెళ్ళు. ఎందుకు తేవద్దన్నావే? ఎందుకు నాన్న నీకు పైపు? నీ ఆకారం చూసుకున్నావా? చుట్టాలు తాగి తాగి బీడీలా అయిపోయింది ఒళ్ళు. పైగా పైపు ఒకటి ఏ గాల్లో కలిసిపోదావనా? అదేమిటే చిట్టి అలా అంటావు? ఇది మన ఫ్యామిలీ ప్రెస్టేజ్ మ్యాటర్. మన ఊళ్ళో ఎదురింటి సుబ్బారాయుడు గారు తెల్లారితే చాలు, ఇదిగో మా అల్లుడు కొనిచ్చాడని చెప్పి ఒక పొగ్గొట్టం వేసుకు తయారవుతుంటాడు. వెధవట్టి ఎక్కువ వాడును. నీ బోడి పైపు కంటే గొప్ప పైపు మా అల్లుడు కొనిస్తాడని చెప్పి వాడి ముందు శపథం చేసి వచ్చాను. ఇప్పుడు వట్టి చేతులతో పెడితే వాడి ముందు నా పరువు పోదు. ఆలోచించు. నువ్వు చెట్టు కింద కూర్చొని చీట్లాడినప్పుడే పోయింది నీ పరువు. అంటావే అను అను. ఇలా చీట్లు ఆడే ఆడే ఏదో ఒక రోజున లక్షలు సంపాదించి నా అల్లుడు గారికి కారు కొనిస్తాను. ఏమండి శాస్త్రి గారు, మీరు చెప్పండి, అల్లుడి జాతకంలో కారు కొనిస్తానని రాసింది కదా. మీరు కొనిస్తారో లేదో గానీ కార్యయోగం మీ అల్లుడి జాతకంలో స్పష్టంగా కనిపిస్తోంది. చూసారా? చూస్తున్నా. మరి ఎలా వస్తుంది అనుకుంటున్నారు? నేనే కొనివ్వాలి. నాన్న, ఇలా వీధిలో నిలబడి అరవకపోతే అక్కడికి వెళ్ళి పెట్టుకోండి మీ చర్చలు. మీరు పదండి. నేను మాట్లాడతా. అయ్యో అల్లుడు గారు, గోల్డ్ ఫ్రేమ్ వేయించలేదు. ఎందుకే ఇప్పుడు నీ గోల్డ్ ఫ్రేము? అది లేకపోతే నీ కళ్ళు కనపడవా? అది కాదే, కొంచెం మోటుగా ఉంటేను. ముందు దాని పెళ్లి సంగతి చూడండి, మీ సోకుల తర్వాత. నీకు ఇప్పుడు జీన్స్ ప్యాంట్ అందుకే? ఏదో సరదాగా. అంత సరదాగా ఉంటే పెళ్ళాక నీ మొగుడుతో కొనిపించుకో. అప్పుడేసుకుని ఊరంతా ఊరేగు. వెళ్ళు. తయారయ్యారు ఒక్కొక్కళ్ళు. వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు. ట్రైన్కి టైం అవుతుంది, తొందరగా బట్టలు సర్దుకొని రెడీ అవ్వండి. ఏమండి, వాళ్ళకి స్వీట్ ప్యాకెట్ తెమ్మని తెచ్చారా? బ్యాగ్లో ఉన్నాయి. రత్నం, వాళ్ళు అడిగినవి తెచ్చిస్తే పోయేది కదా. వాళ్ళ కొడుకు లాంటి వాడిని
చిన్న చిన్న కోరికలు కూడా తీర్చిపోతే ఎలా? వాళ్ళు అడిగిన వాటిలో షోకులకి తప్ప ఒక్కటైనా పనికొచ్చే విషయం అడిగారా? అలా అని కాదు. ఏది కాదు? మన బాధ్యతగా దాని పెళ్లికి నెలకి 1000 రూపాయలు చిటి కడుతున్నామా? ఇంకా ఇలాంటి వాటి కూడా తగిలేస్తే మన సంసారం సర్దుకు రాలేం కదండి. కరెక్టే, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని. అందుకే కదా అంతా నా మీదేసుకున్నాను. చూడు రత్నం, మన పెళ్ళే 5 సంవత్సరాలైంది. ఈ 5 ఏళ్లలో ఏ రోజైనా నేను నీకు సంజాయిషి ఇచ్చే పరిస్థితి కల్పించానా? నిన్ను ఏ ఒక్కరోజైనా నిర్లక్ష్యం చేశానా? నిన్ను కాదని ఫ్రెండ్స్ అని, మందని, పార్టీలని ఇలా ఏ రోజైనా తిరిగానా? నేను ఇలాంటి దాకా చేయగలనా? అయినా వారం రోజులు ఇవన్నీ ఎలా జరగలవు రత్నం? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తో. లైఫ్లో అలాంటివేవి జరగవే, సినిమాల్లో తప్ప. ఎందుకు జరగదు? రాజమండ్రి బస్సులో మా నాన్నగారి చేతిలో నా ఫోటో చూసి నాతో లవ్లో పడి ఆరా తీసి మంటపెట్లో దిగిపోయి మా ఇంటికి వచ్చారుగా. అప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని మీరే అన్నారు. ప్రేమలో ఒకసారే పడతారు రత్నం. ఆహా, పెళ్లి కాకముందు మీ పక్కింటి అమ్మాయితో 1 సంవత్సరం పాటు ప్రేమ కలాపాలు సాగించారుగా, అదేంటో. అదేదో టీనేజ్ రొమాన్సే, దాని లవ్ అనరు, ఓన్లీ లుక్స్. మరి మీ కాలేజ్లో కవిత మీ క్లోజ్ ఫ్రెండ్ అన్నారు, ఎంత క్లోజ్ నేను చూసానా? ఒకటి టీనేజ్ రొమాన్స్, ఇంకోటి కాలేజ్ రొమాన్స్, ఇప్పుడు మ్యారేజ్ తర్వాత రొమాన్స్. అవునే, ఇవన్నీ నేను చెప్తేనాక నీకు తెలిసింది. ఎందుకు చెప్పాను? మన ఇద్దరి మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు అని. దేనికైనా నమ్మకం కావాలి రత్నం. మనిద్దరం ఒకటి రత్నం. మన మధ్యకు వేరే వాళ్ళు వచ్చే అవకాశం ఇవ్వకు. నిజంగా ఆవిడ మీద మీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదా? నాకు ఈ ఐ సైట్ తప్ప ఇంకే దిక్కుమాల సైట్లు లేవే. పాపం ఏడ్చి ఏడ్చి మొహం అంతా ఎలా వాచిపోయిందో చూడు. మరెందుకండి ఆవిడ అలా చేస్తుంది? ఎందుకో అందుకు. నువ్వు 2 రోజులు ప్రశాంతంగా ఉండు, ఆవిడ సంగతి నీకే అర్థమవుతుంది. శాస్త్రి అనుకుంటా, నువ్వు లోపలికి వెళ్ళు. వచ్చా అంటే ప్రశ్నోత్తరాల కార్యక్రమం పెడతాడు. వస్తన్నా, నువ్వులే లోపలికి వెళ్ళు. రావయ్యా గోపాలకృష్ణరా, 3 రోజుల నుంచి కాలుగాలిన పిల్ల తిరుగుతున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అమ్మాయిని అంత చోపు పెడతావా నువ్వు? మీరు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకోవాలి? అడిగే వాళ్ళు లేరు కదా అని మీ ఇష్టం వచ్చేట్టు చేద్దాం అనుకుంటున్నారా? ఊరుకో అమ్మాయి, అనవసరంగా ఆవేశపడుకు. పెద్ద ముండవాడిని మాట్లాడుతున్నా కదా. ఏంటండి మీరు మా మధ్యన మాట్లాడేది? ఏయ్, నువ్వేంటి దగ్గర రెచ్చిపోతున్నావు? మెత్తగా బదిలాడుతున్నా. చెప్పింది వినకపోతే చంపేస్తా. చూసారా బాబాయ్ గారు ఎలా మాట్లాడుతున్నారు? ఏంటి ఆయన చూసేది నువ్వు చూసేది? గోంగూర. ఇప్పుడు విషయం తోటకూర గోంగూర అని కాదు. నువ్వు అలా బజార్లో పడి ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి నువ్వేం అపరకిష్టుడివి కాదు. మీరు ఆపుతారా? దానికంటే మతిపోయి మాట్లాడుతుంది. మీరు పెద్దవాళ్ళు, మీరు ఆలోచించి మాట్లాడొచ్చుగా. నాకేం మతిపోలేదు. మేఘనాలు పెళ్లి చేసుకోవడం నిజం కదా? నా డైవర్స్ పేపర్లు పంపడం నిజం కదా? నేను పంపించడం అంటే ఏ తెక్క ఉందా? అబ్బాయి, ఈ విషయం అక్షరాల నిజం. మేఘన రావడం, సంతకం పెట్టడం స్వయంగా నా కళ్ళతో చూశాను. అవి ఈ మహాతల్లి పంపించిన డైవర్స్ పేపర్స్ అండి. చేసినంత చేసి నా మీద తోస్తున్నా చూడండి బాబాయ్ గారు. నీ మీద తాయడం అంటే నీకు పిచ్చెక్కి నువ్వు పంపించి మీకే మేఘనా పిచ్చెక్కి నాకు పంపించారు. నేను పంపించలేదంటే విందంటండి బాబు. మీరు పంపించకపోతే ఎలా వచ్చాయి? నువ్వు ఉండవయ్యా. కొట్టారా? నువ్వు కొట్టండి. గోపాల, నువ్వు కొట్టమంటే కొట్టండి. చంపేస్తాను. బాబాయ్ గారు చూడండి. ఉండవమ్మా, నువ్వు ఉండండి. ఇప్పుడు చెప్పయా. నేను పంపలేదండి బాబు. నువ్వు పంపలేదు, అమ్మాయి పంపలేదు, మరి ఎలా వచ్చాయి? ఇదంతా ఆవిడ ఆడిన నాటకం. రత్నమాలతో జరిగిందంతా చెప్తానని నాతో చెప్పి ఇక్కడికి వచ్చి ఇలా ప్లేట్ ఫిరాయించింది. అంటే ఆవిడ చెప్పిందంతా అబద్ధం. అంతా అబద్ధం. ఇన్ని రోజుల నుంచి జరిగిందంతా పచ్చి అబద్ధం. ఆవిడ ఆస్తి దక్కించుకోవడానికి నన్ను పావులా వాడుకుంది. నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, నమ్మలా. ఇదిగో చూడు ఏమైందో. నీ ఆవేశమే దీనికి అంతటి కారణం. నేను చాలా పొరపాటు చేశానండి. సారీ.
నువ్వు నా ప్రాణం రత్నం. ఇప్పుడు నాకు అర్థం కానిది ఒకటే, మీరిద్దరూ ఒకరికొకరు ఎదురు పడితే తేలిపోయే అబద్ధాన్ని అంత ధైర్యంగా ఎలా ఆడిందంటావు? ఇక జీవితంలో కలవు అనుకుందేమో.